హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ బాగున్నారా? అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడు ఆ దేవుడికి నేను కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలతో వస్తాను. మీకు చిన్న విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటంటే ప్రమిళ ప్రతాప్ ఛానల్ నేను ఫస్ట్ నుంచి చూసేదాన్ని. ఇప్పుడు కాదు, ఇప్పుడు బిల్డింగ్లో ఉన్నారు. బిల్డింగ్లో ఉండేటప్పుడు కాదు, ఎప్పుడంటే చిన్న పాకలో ఉండేవాళ్ళు. అప్పుడు ఛానల్ కొత్తలో ఎవ్వరూ పెట్టలేదు. రాజు ఆలుగడ్డను వీళ్ళు పెట్టుకున్నారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి చాలా కష్టపడి పైకి వచ్చారు. ప్రమిళ ప్రతాప్ ఛానల్ ఉంది చూడండి. ఆ ఛానల్లో అందరూ ముగ్గురు పాపలు ఉంటారు. అందరూ ఒక పాప నాకు చాలా చాలా ఇష్టం. నేను అలా చూసేదాన్ని. 9 చూసిన కాక 80 మందికి సబ్స్క్రైబ్ చేయించాను. అలాంటిది నాకు ఆ పాప పేరు చెప్పాలి, పిన్సి బంగారు తల్లి అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఈ మధ్యన ఎందుకో వాళ్ళ వీడియోలు అంటే బ్లాగ్ చేసేవాళ్ళు. అందరు ఫ్యామిలీ తినేవాళ్ళు, ఫ్యామిలీలు అందరు చూపించుకునేవాళ్ళు, బియ్యమని చెరిగేవాళ్ళు, రాలేరేవాళ్ళు, బయటను వంట చేసేవాళ్ళు. చాలా బాగుండేవి. రాను రాను నేను ఇది అనాలో అనకూడదో నాకు తెలియదు. ఒకవేళ నా ఛానల్ చూడలేండి, అంత ఖాళీ వాళ్ళకు ఉండదు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. రాను రాను ఏమైందంటే వీళ్ళిద్దరు ఫేస్లే కనిపిస్తున్నాయి. వాళ్ళకి ఎంత న్యూస్ వెళ్ళేదో తగ్గిపోయింది. నాదెలాగో నా ఛానల్లో నేనే కనిపిస్తే నాకు ఎవరు చూస్తాను? సరే, ఎవరో నా మీద అభిమానం ఉండేవాళ్ళే చూస్తున్నారు, కానీ అందరూ చూడట్లేదు. అలాగే ఇప్పుడు వాళ్ళది ఎక్కడ లక్షల మంది చూసేవాళ్ళు. నిజంగా నేను 3 సార్లు ఒక వీడియో చూసేదాన్ని. రాత్రి పగులు పిచ్చి అయిపోయేదాన్ని వాళ్ళ ఛానల్కి. కొంచెం ఇప్పుడు మధ్యన నేను మెసేజ్ కూడా పెట్టడం, ప్రతి మెసేజ్ పెడతాను ఇప్పుడు పాకలో ఉండేటప్పటి నుంచి. కానీ ఈ మధ్యన మెసేజ్ కూడా పెట్టడం మానేశాను. చూడడానికి కూడా కొద్దిగా నాకు ఎందుకో కొంచెం ఇదవుతుంది. కానీ బాగుంటాయి. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఎందుకంటారా, వాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చారు. వాళ్ళంటి వాళ్ళకి సపోర్ట్ మీరు చెయ్యండి. నా ద్వారాగా చెప్తాను. ప్రమిళ ప్రతాప్ ఛానల్ చాలా బాగా చేస్తారు, చూడండి. ఒకవేళ వాళ్ళు నా వీడియో చూశారు అనుకోండి, కొంచెం మొదట్లా చెయ్యండి, కొంచెం బాగుంటుంది అని తమ్ముడు రిక్వెస్ట్ చేస్తాను మిమ్మల్ని. ఓకేనా? నేను వీడియో చూస్తున్నాను తమ్ముడు, మెసేజ్ పెట్టట్లేదు, వీడియో చూస్తున్నాను. మీ వీడియో చూడకుండా నేను ఉండగలనా? ఓకేనా? రండి, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈవేళ మంచి 2 ఐటమ్స్లు, మంచి వీడియో 2 ఉంటాయి చూడండి. 2 వంటలు, మీకు నచ్చే వంటలు. ఓకేనండి? చూడండి, ఇదిగోండి కుక్కర్ పెట్టాను. ఇదిగోండి ఇక్కడ నేను ఇది అల్లము, ఎల్లుల్లిపాయలు, గసగసాలు, లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క పేస్ట్ అండి. ఈ ఉల్లిపాయలు, టమాటాలండి. ఇంకా ఏంటనేది ఉన్నాయి, అవన్నీ నేను ప్రిపేర్ చేస్తున్నాను. అవన్నీ చూపిస్తానండి మీకు. ఇదండి చూడండి, కొద్దిగా ఆయిల్, పసుపు, కారం, మసాలా వేసుకొని మటన్ నేను కుక్కర్ 2 విజులు వేసానండి, ఎక్కువ కాదు. ఇదిగోండి, ఇప్పుడు కళాయి వేసుకున్నాను చూడండి. కళాయి వేసుకొని పొయ్యి వెలిగించుకుంటున్నాను. పొయ్యి వెలిగించుకున్నాను, కొద్దిగా వేడి అవ్వాలి. ఆయిల్ వేసుకుంటున్నాను. దీనికి తగిన ఆయిల్. 1/2 కేజీ మటన్ అండి. చాలా రోజులైంది మటన్ వండలేదు. చాలా రోజులు కాదు, చాలా నెలలు అనుకుంటాను. కొద్దిగా వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కింది. ఉల్లిపాయలు, టమాటాలు, ఇలాంటప్పుడు మనం మటన్లో కొరకు పసుపు వేసాము, కానీ ఇక్కడ కూడా కొద్దిగా పసుపు వేసుకోవాలి. మన మసాలా కారంలో కూడా పసుపు ఉంది. కరివేపాకు, ఇది వేగింది కదా. ఇలాంటప్పుడు ఇదిగోండి గసగసాలు, అల్లం, ఎల్లుల్లిపాయలు, లవంగ మొగ్గలు 2,
దాల్చిన చెక్క చిన్నది, ఎందుకంటే మన కారంలో మసాలా ఉంది కాబట్టి. నేను అందులో ఎక్కువ వేయలేదు, కొద్దిగా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్టు, మళ్ళీ అల్లం వెల్లుల్లిను గసగసాలు మాత్రం కొద్దిగా వేసుకున్నాను. ఇది ఇలాగా మనం గ్రేవీ కర్రీ అండి, మటన్ గ్రేవీ కర్రీ. ఇంకొక ఐటమ్స్ కూడా పక్కన పెడతాను, అవి కూడా చూపిస్తాను మీకు. పచ్చిమిరపకాయలను కొత్తిమీర, అది గ్రేవీ అలా మెత్తగా అవ్వాలి, బాగా ఆయిల్లో మగ్గిపోతే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. కొత్తిమీరను నేను కొత్తిమీర నెల రోజులు చేసుకుంటానండి, కొద్దిగా వేస్తాను, ఎక్కువ వేయను. ఎందుకో నాకు ఎక్కువ వేయాలనిపించదు. పచ్చిమిర్చి ఇలా డబ్బాలు వేసుకొని కిందన ఒక పేపరు, పైన పచ్చిమిర్చి అయినా కొత్తిమీర అయినా మళ్ళీ ఏంటంటే పుదీనా అయినా ఏదైనా సరే, ఇవి నాకు నెల రోజులు వస్తాయి. పచ్చిమిర్చి నెల రోజులు వస్తాయి. 2 పచ్చిమిరపకాయలు 2 వేస్తాను, మన మసాలా కారం వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా ఇరుకు మంది కిచెన్, కొద్దిగా ఇరుకు. కిచెనే కాదురండి, ఇక్కడ ఉన్న ఇల్లు కూడా ఇరుకే. మా ఊర్లోనైతే పెద్ద ఇల్లు మాది, మా అబ్బాయి కట్టించిన ఇల్లు పెద్ద ఇల్లు. అదైతే మాకు ఎంతైనా, ఎవరైనా మా వీడియో చూడకపోతే, మా ఇల్లు పల్లెటూరులోన గృహప్రవేశం మరస్ట్లో తీసానులేండి. వాళ్ళు ఎవరు కనబడరు, నేను కనబడతాను, చూడండి, బాగుంటుంది. అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి వీడియో తీయాలి. అక్కడ కూడా ఆ ఇంటికి వెళ్తాము, ఈ మధ్యన వెళ్తాను. ఇక్కడైతే ఇది సొంత ఇల్లే, మా వారు కట్టించారు, చిన్నది. అద్దె ఇంట్లో లేకుండా ఏదో ఒకటి మనకి ఇల్లు ఉంది, అదే తృప్తి. ఈ ఇంట్లోనే 3 పిల్లలు పుట్టారు, ఈ ఇంట్లోనే పెళ్ళింది, ఈ ఇంట్లో అన్నీ జరిగాయి, ఏముంది అది అనకూడదు. కానీ అది లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు బాధపడేవారు, మేము అలాగా అనుకుంటాం. ఇవన్నీ పచ్చిమిర్చి వేస్తున్నాను, దగ్గర మగ్గింది, చూపిస్తాను రండి. కొత్తిమీర కట్ చేసుకున్నాను, చూపిస్తాను రండి, మీకు దగ్గర నుంచి చూపిస్తాను. చూద్దాం రండి. ఇదిగోండి, చూసారా చక్కగా మగ్గిపోయింది. ఆయిల్ ఇలా తేలిపోతే మనకి ఎందులో కుక్ అయిపోయినట్టుగా. ఎప్పుడైనా ఏవైనా సరే ఇందులో కుక్ అయితే టేస్ట్ వస్తుందండి. మనం ఇలాగా ఉల్లిపాయలు వేసేసి వెంటనే మనము ముక్కలు వేసేసి వెంటనే వాటర్ వేసిస్తే టేస్ట్ ఉండదండి, నీ సువాసన వస్తుంది ఏదైనా. ఇదిగోండి మటన్, 1/2 కేజీ మటను 2 విజలు ఇచ్చుకున్నాను. పసుపు నూనె అన్నీ వేసుకున్నానండి ఇందులో కూడాను. ఇప్పుడు అయితే వేయాలో చూపిస్తాను. ఇదిగోండి ఇలా కలుపుకుంటున్నాను. మాటలు వినిపిస్తుంటాయి, పాటలు వినిపిస్తుంటాయి, నా మధ్య ఉంటుందండి. ఆ పిల్లకాయలు కదా ఎక్కువ సాంగ్గా వెళుతుంటారు. నేను అది ఆపుకొని చేసుకుంటాను, మరి ఏం చేస్తాం. కలుపుకున్నాను చక్కగా, చూడండి ఇలా కలుపుకున్నాను కదా. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనం మసాలు ఇవన్నీ వేసాను కదా పేస్టు. ఇదిగోండి మన మసాలా కారం. ఎవరైనా మసాలా కారం వీడియో చూడకపోతే చూడండి, చాలా బాగా చేశాను కొలతలతోని. ఇదిగోండి ఒక్క 2 స్పూన్లు, మన కారం ఎక్కువ కదా చూసుకొని వేసుకుందాం. ఎందుకంటే పిల్లలు ఉండే దగ్గర కొంచెం కారం తగ్గించే వేసుకోవాలి. మళ్ళీ కొంచెంసేపు మనం మూత పెట్టుకోవాలి. ఇలా కొంచెంసేపు మూత పెట్టాలి. ఇదిగోండి కల్లుప్పు వేసుకుంటున్నాను నేను. మీకు ఏ ఉప్పు ఉంటే అది వేసుకోండి, పర్వాలేదు. చూపిస్తాను రండి, ఆయిల్ ఎలా తేలుతుంది. ఇదిగోండి ఉడుకుతుంది కదా, ఆయిల్ తేలుతుంది. ఇలాంటప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి.
మనం కుక్కర్లో 2 విజిల్ పెట్టుకున్నాం కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. చక్కగా ఉడికిపోయింది కాబట్టి సరిపోతుంది. గ్రేవీతోనేనండి, గ్రేవీ మసాలా మటన్ కర్రీ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ప్లీజ్ మన వీడియోలు చూడండి, కొద్దిగా అన్ని వంటల వీడియోలు బాగుంటాయి. ఇదిగోండి, ఇలా మనం మళ్ళీ మూత పెట్టుకుందాం 2 నిమిషాలు. ఏం వేయాలని చూపిస్తాను. నేను అటువైపు పెట్టేస్తాను, ఇటువైపు ఇంకొక ఐటమ్స్ పెడతాను. గులిబిందులు ఫిష్ ఫ్రై అండి, చేపల ఫ్రై. కనిపిస్తున్నాయా? 5 ఇవ్వండి, 5 వేస్తాను. చూడండి వేస్తేనే. అటువైపు ఏంటంటే ఇదిగోండి మటన్ ఉడుకుతుంది. ఇక్కడ చూడండి మటన్ ఉడుకుతుంది, ఇక్కడ ఫిష్ ఫ్రై అవుతుంది. చూపిస్తాను నేను. ఇవ్వండి ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ చక్కగా కడుక్కున్నాను 2 సార్లు. కొద్దిగా ఆయిల్, కొద్దిగా పసుపు, కొద్దిగా మసాలా కారం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా మసాలా పౌడర్ వేసుకొని కలుపుకొని ఒక పావు గంట ఉంచుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఫ్రై చేస్తాను. చాలా బాగుంటాయి గులిబిందలు. శశి బంగారం రాజమండ్రి గులిబిందలు దొరకవంట చెప్తుంది. గులిబిందలు అంటే మాకు దొరకవు అక్క బంగారం అని చెప్పింది. మాకు దొరుకుతాయండి, చాలా టేస్ట్గా ఉంటాయి కూడాను. ఎక్కువ 5 కూడా వేస్తాను అన్నమాట, ఫ్రీగా లేవు. ఎందుకంటే స్లోగా తెచ్చుకోవాలనుకున్నాను, విరిగిపోతాయి అనేసి. చూడండి, సిమ్మిలో కాకుండా మీడియంగా పెట్టుకోవాలి. పెట్టుకుంటే చూడండి చూసారు కదా. కొత్తిమీర కూడా వేద్దాం ఇప్పుడు. ఇవ్వండి వేగిపోయేవి. కొత్తిమీర కొద్దిగా వేద్దాం లైట్గా, డెకరేషన్ కోసం అంతే. చూడండి ఇటువైపు మటన్ అవుతుంది, మూత తీసి చూపిస్తాను. చూద్దాం రండి. ఇదిగోండి మటన్ ఉడుకుతుంది చూసారా. గ్రేవీ అంతా పట్టుకోవాలి ముక్కకి ఇంకాను. ఇప్పుడు దీనిలో మనం ఇవ్వండి 3 ఎగ్స్ వేస్తున్నాను. ఆయిల్లో వేపుకున్నాను పసుపు వేసి. ఇవ్వండి 3 వేసాను. దీనికి కూడా పట్టుకోవాలి కదా, కలిపేసి కొంచెం ఇలా లోపల పెట్టేసాము అనుకోండి. గంటలు పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ చూద్దాం రండి. ఇది ఫ్రై అయిపోయిందండి, పొయ్యి కట్టేస్తాను. రప్పగా చెప్తే మాడిపోతాయి. ఫ్రై కట్టేస్తాను, పొయ్యి కట్టిస్తాను. ఇదిగోండి పొయ్యి కట్టేస్తాను. ఈ పొయ్యి అవుతుంది చూడండి. ఇప్పుడు దీనికి ఏం వేయాలో వేస్తానండి. ఇది రండి ఉడుకుతుంది. ఇదిగోండి చూడండి కొబ్బరి పొడి అండి. కొబ్బరి పొడి వేస్తే ఇంకా టేస్ట్ మరి ఇంకా చెప్పకండి, అంత బాగుంటుంది. ఎవరికైనా తెలియకపోతే పచ్చి కొబ్బరి ఉంటే మీరు పచ్చి కొబ్బరి వేసుకోండి. నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు. ఇది 2 డేస్ అయింది చేసి. నేను కొబ్బరికాయలు కొని దేవుడికి పూజించిన సరల్లా అలాగా 1 గంట ఎండలో పెట్టుకుంటాను కడిగేసి. అప్పుడు మిక్సీ చేసేసి ఉంచేసుకుంటాను. చూసారా మన మటన్ కర్రీ అయిపోయిందండి దగ్గరగాను. ఈ గ్రేవీతో మేము దించుతాము, ఎందుకంటే మా గ్రేవీతో ఈరోజు రసం చేసుకోలేదండి, గ్రేవీతోనే తింటాము. 1/2 కేజీ మటన్ అండి ఇది. ఇగో ఫిష్ ఫ్రై అయిపోయింది, కట్టేస్తాను. ఇంక మరి నేను చూపిను. ముక్కలు చూడండి మంచి ముక్కలు వేసాడండి. నేను కైమా కొట్టమన్నానండి. కైమా కొట్టమంటే ఎక్కువ జనాలు ఉన్నారట. తమ్ముడు అన్నాడు, అక్క ఈరోజు చిన్న చిన్న పీసులు కట్ చేస్తాను, పట్టుకెళ్ళిపోక్క అని అన్నాడు. సరే తమ్ముడు ఇచ్చి అని అన్నాను. చాలా జనాలు ఉన్నారండి ఇవాళ, అందుకు చిన్న చిన్న ముక్కలు కట్ చేసాడనమాట.
ఇదిగోండి చూడండి, చిన్న చిన్న ముక్కలు. ఓకేనండి. మటన్ కర్రీ వాటర్ తాగేసానండి, చెంబుడు వాటర్ తాగేసాను. ఎందుకంటారా, వంట చేసి ఎండకి, అంటే ఎండ ఎందులో తగలదు, ఈ కిచెన్లో గాలి తగలక మరి ఇంకా ఎలాగంటే అలాగ అయిపోయింది. దానికి 2 వంటలు వండి ఇవన్నీ బజార్కి వెళ్ళి తెచ్చుకొని ఒక్కదాన్నే కదా నేను చెంబు నీరు తాగానండి. మరి ఇదిగోండి చూడండి, కొత్తిమీర వేసాను, కరివేపాకు వేసాను. చూసారు కదా మటన్ కర్రీ. మీ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, మా ఫ్యామిలీ అంతా ఉండాలి. అలాగే మనకు మంచి వీడియోతో వస్తాను. అందరికీ బాయ్ అండి. ఓకేనండి. ఇప్పటికే బోల్ టైం అయిపోయింది, టైం కూడా చెప్పకూడదు. యూట్యూబ్ అతను ఎన్ని కన్స్ట్రక్షన్లు పెడుతున్నాడు. బాయ్ అండి. అయ్యో బాయ్ ఏంటండి, కొత్తిమీర వేయలేదండి, సారీ అండి. దీనికి వేసాను కొత్తిమీర, దానికి వేయలేదు. ఏంటి మా అత్తయ్య అంటే కొత్తిమీర వేయలేదు అని అనుకుంటున్నారా? మర్చిపోయాను, సారీ. ఇదిగోండి మీరు చూస్తున్నట్టుగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూపిస్తాను రండి, కొంచెం బిక్స్ తీసి మీకు పెడతాను. కొత్తిమీర వేసాను కదా, పెడతాను రండి. ఎందుకంటే కొత్తిమీర లేనిది చూపించాను కదా, కొంచెం ఒక్క నిమిషం తీస్తాను, కలుపుతాను. ఓకేనండి. కొబ్బరి పొడి అయిపోయింది, ఇది కూడా రెడీ చేసుకోవాలి. ఎన్ని పడ్డా చెప్పాలా, మీకు చూపించాలా? ఒక పెద్ద తట్టడు తప్పెలాలు గిన్నెలు అయ్యి ఉన్నాయి, కిందనే ఉన్నాయన్నీ. ఇవన్నీ ఇప్పుడు ఈడు అయిపోయాక తోమాలి. అర్థమైందండి. దీంతో మామూలుగా వీడియోలో ఉండదండి. మామూలుగా మనం చెయ్యాలంటే ఏదో ఒక తప్పెలా ఒక గిన్నె పెట్టుకుంటాం, అయిపోద్ది. అన్నిట్లో అన్నేసి అన్ని తోమినప్పటికి అయిపోద్ది. అవి మర్చిపోయింది, ఒకటి వేస్తాను లేత. ఇదిగోండి చూడండి, కరివేపాకు. ఇది రసంలో వేసుకుంటే భలేగా ఉంటుంది. కొద్దిగా వేస్తాను, కొంచెం. ఇది రేపు ఇప్పుడు రసం వేస్తాను. ఇదిగోండి చూడండి, కొత్తిమీర వేసాను, కరివేపాకు వేసాను. చూసారు కదా మటన్ కర్రీ.